6వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం దాకా మార్చి చదువుకుందాం. 2వ వచనం నుండి 6వ వచనం దాకా మార్చి చదువుకుందాం. ఆయనకు పైగా శిరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలునెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. నాలుగో వచ్చినవండి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అపవిత్రం పిల్లలకు రావాలను, దీని మధ్య నివసించి రాజును చూచుకుంటు. 6వ వచనం అండి. అప్పుడు శరాపులలోనొకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా దగ్గర ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషం తొలగిపోయాను అని ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, మా రక్షకుడా, విమోచకుడా, ఘనమైన దేవానికి వందములు నాయన. యేసు ప్రభువా తండ్రి ప్రేమరి నీ యొక్క సాయంకాల సమయంలో పునరుత్థాన తండ్రి ప్రభువా ఇక్కడ సంఘంగా చేరి నా దేవా తండ్రి ప్రభువా నేను ఆరాధించుకుని కొన్యాటకై తండ్రి ప్రభువా ఇక్కడ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ తండ్రి మినిస్ట్రీస్ని ఏర్పాటు చేసి ప్రభువా సంఘంగా తండ్రి సహవాసంగా సమకూర్చినావు. తండ్రి నీకు ఏర్పరచబడిన విడుదలతో ప్రభువా ఆరాధించుటకు ఇచ్చినటువంటి యొక్క వాక్యం మాకు నువ్వే తండ్రి మీరే నీకు ఆత్మ చేత బోధించండి, మీరే బయలుపరచండి నా దేవా తండ్రి ప్రభా. నీ బిడ్డలకు తండ్రి ప్రభా మీరే నా దేవాని యొక్క వాక్యం చేత తండ్రి ప్రభా తండ్రి బోధించి తండ్రి ప్రభా నేను నిజమైనటువంటి తండ్రి స్తుతి ఆరాధన చేయుటకు తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా దూతలు గణదూతలను స్తుతించి వచ్చినారు. మా యొక్క ఆరాధన కోరుతూ వచ్చినావు తండ్రి ప్రభా. మరి వచ్చేరిన బిడ్డలందరినీ ప్రభా నిజమైనటువంటి తండ్రి ప్రభా యథార్థంగా తండ్రి ప్రభా మేము నిన్ను ఆరాధించే కృపను దయచేయండి. అదే రీతిగా ప్రభా ఇంకా రాని వారిని అందరినీ సకాలం నడిపింపు చేయండి తండ్రి ప్రభా. నువ్వు కృపను దయచేసి ప్రభా నీకు ఆవరణమంతా పరిశుద్ధ ఆత్మ సంచారంలో మీరే భద్రపరచమని ప్రభా మీరే దీవించి ఆశ్రయించమని యేసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం చూసినట్లయితే మరి ఏషియాకు దేవుడు మరి తెలియపరిచినటువంటి దర్శనం ఇచ్చినటువంటి ఈ యొక్క భాగము మరి ఏషియా ఎంతో అనుభవపూర్వకంగా తాను చూసింది రాస్తా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి బిడ్డలారా, దేవుడు ఎంత ఘనమైనటువంటి దేవుడు, ఎటువంటి స్థుతి పొందదగిన దేవుడు అనే విషయాన్ని మరి ఆ యొక్క ఏషియా మరి దర్శనం ద్వారా చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడు అని అంటే, మరి ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయంకు నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి. శరాపులు మరి అనే దూతలు గణదూతలు ఆయన చుట్టూ నిలిచి ఉండి ఆ నిరంతరము ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక దేవుని స్తుతిస్తూ ఉంటున్నాయి, దేవుని ఘనపరుస్తూ ఉంటున్నాయి, దేవుని కొనియాడుతూ ఉంటున్నాయి. కాబట్టి సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేస్తూ ఉంటున్నాయి. గొప్ప స్వరముతో గాన ప్రతిగానంలో చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నాయి, దేవుని ఘనపరుస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ యొక్క మరి ఆరాధన, దేవుడు ఆ గొప్ప ఆరాధనను ఏషియాకు మరి చూపిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఎంత ఘనమైనటువంటి దేవుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత అత్యున్నతమైన వాడు, ఎంత మహోన్నతుడు, ఆయన ఎంత స్తుతి నొందదగిన వాడు అనే విషయాన్ని మరి ఏషియాకు చూపించినప్పుడు ఏషియా ప్రవక్త మరి అక్కడ అయ్యో నేను
దేవుని చూచి తిని అని నేను అపవిత్రమైనటువంటి వాడను, నేను చనిపోతానేమో అని అప్పుడు చూసినప్పుడు సెరాపులో ఒక దూత వచ్చి ఏం చేసింది, మరి ఆ యొక్క నిప్పును తీసుకొని తన పెదవులకు అంటించినప్పుడు అది ఆయన పవిత్రపరచబడినాడని చెప్తా ఉన్నాను. దీని అర్థమేంటి అని అంటే, అంత గొప్ప ఘనమైనటువంటి దేవుడు, అంత ఘనత వహించినటువంటి దేవుడు, దూతలు ఎల్లప్పుడూ స్తుతింపబడుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆ యొక్క ఘనతను, ఆ యొక్క ధన్యతను, ఆ యొక్క వైభవాన్ని ఎల్లప్పుడూ స్తుతింపబడుచున్నటువంటి ఆ యొక్క స్తుతి యాగమును మరి పక్కన పెట్టి తన రూపంలో సృష్టింపబడినటువంటి నిన్ను నన్ను తన యొక్క చేతులతో సృష్టించినటువంటి తన స్వరూపంలో ఉన్నటువంటి మనము దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి అని ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు అర్థించిన వాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప మహాత్మము గలవాడు, ఆయన ఎంత మరి ఆయన రూపం ఎట్లాంటిది అని చూసినట్లయితే చూడండి మరొకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం, 13, 14. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ఇవమంత ధవలంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పూటం వేయబడిన మరో ఇచ్చిన అపరంజితో సమానమైండెను. ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వని వలె ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రం పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన సూర్యుని కన్నా తేజస్సు గలవాడంటున్నాడు. ఆయన యొక్క చూసినట్లయితే ప్రతిదీ కూడా ఎంతో ప్రశస్తమైనది, ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటున్నది. కాబట్టి ఆయన తలయు, ఆయన తల వెంట్రుకలను మరి హిమమంత ధవలంగా ఉన్నాయి. కాబట్టి అంత తెల్లగా, అంత ధవలముగా, మరి అంత గొప్ప దేవుడైనటువంటి మహాప్రభు అయినటువంటి సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కేవలము నిన్ను నన్ను తన స్వరూపంలో సృజించిన కారణాన, తన యొక్క బిడ్డలుగా చేసుకున్న కారణాన, అయ్యో నా బిడ్డ నశించిపోకూడదని ఆయన తన స్వరూపాన్ని కోల్పోయి ఈ లోకానికి అర్థించి నీకు నాకు వలె ఆయన ఈ లోకంలో జీవించిన వాడుగా ఉంటున్నాడు. మానవ రీతిగా జీవించిన వాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన వాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధతతో జీవించిన వాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధమైన రీతిగా ఆయన తన కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే నన్ను కూడా తన యొక్క పరిశుద్ధతలోనికి తీసుకొని వెళ్ళడానికి ఆ ఘనదూతలు చేస్తున్నటువంటి ఆ యొక్క స్తుతి ఆరాధనను మనం కూడా ఆ యొక్క స్తుతి ఆరాధనలో పాలు పొంది ఆయన స్తుతించాలని, ఆయన ఘనపరచాలని ఆయన ఈ లోకానికి అర్థించి నీ కొరకు నా కొరకు ఆయన స్వరూపం లేని వాడుగా చేయబడినాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి అర్థించి మన నిమిత్తము ఆయన మరి ఏ పాపం ఎరుగైన ఆయన మన కొరకు మరి ఆ సిలువలో చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఏమిటి అంటే దేవుని యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరిచిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారు
మన కొరకు చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనకు చనిపోయి ఏం చేసినాడంటే నీతిమంతులుగా తీరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి చూడండి 9వ వచనం మరి ఏమంటున్నాడు? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పాపులంగానే ఉంటే ఉగ్రత మన మీదకి ఉంటుంది. ఆ ఉగ్రత మరి తప్పించుకోలేము. కాబట్టి పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయి తన ప్రశస్తమైన రక్తం చిందించి మనకు పాప క్షమాపణ దయచేసిన వాడుగా ఉంటున్నాడు. తన యొక్క రక్తం వల్ల మనం మరి పవిత్రపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మరి ప్రకటన యోహాను మొదటి యోహాను చూసినట్లయితే చూడండి, మొదటి యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. కాబట్టి దానికి పిల్లలారా, ఆయన మన కొరకు, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడంటే తన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మనలను, మన పాపములను తీసివేయడానికి, మన యొక్క మరి మలినాన్ని, మరి పాపమైన అంధకారమైనటువంటి జీవితాన్ని దేవుడు తొలగించడానికి క్రీస్తు మన కొరకు మనం పాపులమై ఉండగానే చనిపోతూ మరి ఆయన మరి ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే దేవుని యందు తిప్పబడినారో, మరి యేసు రక్తంలో నా పాపములు కడగబడతాయని ఎవరైతే విశ్వసించినారో వారిని మరి పరిశుద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేయును. దేవునికి బిడ్డలారా, పాపం పోవాలంటే ఏదో తీర్థయాత్రలు పోవాలి, ఏదో ఎక్కడనో పోతే కాదు. పరిశుద్ధమైన రక్తం, పావనమైన రక్తం, మరి శ్రేష్టమైన రక్తం అవసరం ఉంటుంది. ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం, కొన్ని దినాల కింద మరి అనేక పండుగలు వచ్చినాయి. ఆ పండుగల్లో వాళ్ళు ఏం చేస్తారు? కోడినో మేకను కోసి ఇలా చిలకరిస్తారు. వాళ్ళు చిలకరించుకుంటారు. ఏంటంటే పాపం పోతాయని. కోడెలకయు మేకలకు రక్తము పాపం తీసివేయదు, కానీ మరి క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము, పావనమైన రక్తము మన పాపములను తీసివేసిందిగా ఉంటుంది. కాబట్టి యేసు రక్తము మన పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఏమంటే మన పాపంలో 9వ వచనము, మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి బిడ్డలారా, మనలను ఆయన పవిత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించినారో, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో, ఎవరైతే సొంత రక్షకునిగా చేర్చుకున్నారో వారు మరి ఆ యొక్క పరిశుద్ధత కలిగిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క పరిశుద్ధతలోనికి వచ్చిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఆ యొక్క సముఖాన్ని చూసేటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మరి పరిశుద్ధులందరూ కూడా మరి దేవుని యొక్క రాజ్యంలో, పరలోకంలో మనము దేవుని స్తుతించాలని దేవుడు మరి ఈ లోకంలో మనకు తన యొక్క మరి కృపనిచ్చి ముందుగానే విశ్వాసం ద్వారా రక్షించుకొని ఈ యొక్క ఏర్పాటును, సంఘంను, సావాసాన్ని దేవుడు మనకు దయచేసిన వాడుగా ఉంటున్నాడు. మనమందరం కూడా ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా, సంఘంగా, వధువుగా ఉంటున్నటువంటి వారం. చూడండి, ప్రకటన రాసిన గ్రంథం 10వ
చూసినట్లయితే మరి ప్రకటనకు రాసిన గ్రంథం 7వ వచనం అండి, 7వ అధ్యాయము 10వ వచనం. అంతకుముందు 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడేను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనం మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రములు అని మా శబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. చూడండి, దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని యొక్క సంఘంగా సమకూర్చబడినటువంటి మనము ఈ దినము కొరకై, ఈ యొక్క నిత్యమైనటువంటి దేవునికి నిత్యత్వంలో ఆరాధించిన నిమిత్తమై దేవుడు ముందుగానే ఇక్కడ యోహాను భక్తునికి మరి తన దర్శనం ద్వారా చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఎవరెవరున్నారంటే ఆయా భాషలు మాట్లాడువారు, ప్రతి వంశంలోనూ, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనంలోనూ మనల్ని లెక్కింపజాలని సమూహంగా చేసిన వాడుగా ఉంటున్నాడు. మనమందరం అక్కడ ఉన్న వారందరూ కూడా ఎట్లా ఉన్నారంట? తెల్లని వస్త్రములు ధరించుకొని వారైతున్నారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని మరి దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు, దేవుని ఘనపరుస్తూ ఉంటున్నారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై మా శబ్దముతో మరి ఎలుగెత్తి చెప్తా ఉంటున్నారు, ఎలుగెత్తి ఆరాధిస్తూ ఉంటున్నారు. ప్రియ దేవునికి బిడ్డలారా, దేవుని ఇక్కడ నువ్వు ఆరాధిస్తూ ఉంటే అక్కడ నువ్వు దేవుని ఆరాధించగలుగుతావు. దేవుడు ఇక్కడ నీకు ఈ యొక్క మరి ఈ అనుభవం గుండా దేవుడు తీసుకెళ్ళాలని మరి తన యొక్క పరలోకంలో నిత్యత్వంలో నిత్య జీవం ఇచ్చి నేను నిరంతరము తన యొక్క సాన్నిధ్యంలో నన్ను మరి నిత్య జీవంగా చేసి నువ్వు కూడా దేవుని స్తుతించడానికి దేవుడు కృపనిస్తూ, దేవుడు కనికరాన్ని దయచేస్తూ ఈ లోకంలో మనల్ని సంఘంగా, సావాసంగా మరి తన యొక్క అభ్యాసంలో నడిపిస్తున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవునికి మనము ఈ లోకంలో నిజమైనటువంటి ఆరాధన చేసినప్పుడు, మరి నిజమైనటువంటి ఆరాధన, యథార్థమైన ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క ఆరాధనను స్వీకరించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆరాధన తీసుకునేవాడుగా ఉంటున్నాడు. పరలోకంలో చేసే ఆరాధనను దూతలు చేసే ఆరాధన విడిచిపెట్టి మన మధ్యకు ఆయన వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం, తన యొక్క ప్రాణం ఇచ్చి తన అర్పణ ద్వారా మనల్ని ప్రత్యేకించిన వాడుగా ఉంటున్నాడు. మనల్ని ఆయన మరి ఏర్పరచుకొని నియమించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, తన యొక్క రక్తం ఎంతో ప్రశస్తమైన రక్తంగా మనకు మరి కలుగజేసినదిగా ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క రక్తం మనల్ని ఎట్లా చేసిందంటే చూడండి, మొదటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం అండి. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మన తండ్రి, ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసెను. దేవునికి బిడ్డలారా, మనలను దేవునికి రాజులైన యాజకులనుగా మనం చేసిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు తన కృపచేత తన ప్రాణాన్ని ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి మనల్ని లోకం నుండి, పాపం నుండి విడిపించి విమోచించి తన రక్తం వల్ల మనకు దేవునికి మహిమ కలగడానికి మనను దేవునికి రాజ్యంగా, రాజులైన యాజక సమూహంగా చేస్తూ వచ్చినాడు. ఎట్లా అంటే మనం ఇంకను పాపలమే ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించినాడు. దేవుని ప్రేమను మన పట్ల వెల్లడిపరిచినాడు. మనం ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపములను కడిగినాడు, పరిశుద్ధపరిచినాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడినారు.
ఎవరైతే తన రక్తం వల్ల పాపములు కడిగబడినారో వారు పరిశుద్ధపరచబడిన వారుగా ఉంటున్నారు. వారు ఆరాధించక ఉండలేరు, దేవుని గణపరచక ఉండలేరు, దేవుని స్తుతియాగం చేయక ఉండలేరు. కాబట్టి అటువంటి వారు నీతిమంతులైనటువంటి వారు మరి దేవుని ఆరాధించే బద్దులమైనాం, దేవుని గణపరచే బద్దులమైనాం. ఆ యొక్క పరలోకంలో నిత్యత్వంలో ఆయనను ఆరాధించిన నిమిత్తమై దేవుడు మనలను ఇక్కడ సంఘంగా సమకూర్చి, దేవుడు మనలను తన యొక్క మరి నిజమైనటువంటి పరిశుద్ధ సన్నిధిని అనుభవించుటకు దేవుడు కృపనిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంతగానో బలపరిచేదిగా, స్థిరపరిచేదిగా ఉంటుంది. మనల్ని నీతిగా ఎలా తీర్చినాడనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచు ద్వారా మనము ఒకప్పుడు దేవునికి విరోధంగా ఉన్నటువంటి మనము దేవుని యందు విశ్వాసం ఉంచు ద్వారా మనల్ని ఆయన నీతిగా తీర్చిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి, 11వ వచనం. 6:11 మీలో కొందరు అట్టివారి ఇంటిది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎట్లా ఉన్నామంట పై భాగం చూస్తే అన్యాయస్థులంగా ఉన్నామంట, దేవునికి రాజ్యానికి వారసులు కానేరం వారంగా ఉన్నామంట. కాబట్టి వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, మరి దొంగలుగా, లోబులుగా, త్రాగుబోతులుగా, దోషకులుగా ఉన్నటువంటి మనము దేవుడు ఏం చేసినాడు? తన యొక్క రక్తం చేత మనం కొని విమోచించిన వాడుగా ఉంటున్నాడు. మనం అట్లాంటి వారుగా ఉంటిమి. అయితే మనం ఏమైనాము? ప్రభు యేసుక్రీస్తు నామములో మరి విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క ఆత్మ యందు మనం ఏమైనాము? కడగబడినాం. రెండవదిగా ఏం చేయబడినాం? పరిశుద్ధపరచబడినాం. మూడవదిగా నీతిమంతులుగా తీర్చబడినాం. ఎవరైతే ఈ అనుభవంలో గుండా వెళ్ళినారో, కడగబడే అనుభవము, పరిశుద్ధపరచబడే అనుభవము, నీతిమంతులుగా తీర్చబడే అనుభవంలోనికి వెళ్ళినారో వారు హృదయంతో ఆరాధించేవారుగా ఉంటున్నారు. దేవుని ఆత్మచేత ఆరాధించే వారంగా ఉంటున్నాం, దేవుని గణపరిచే వారంగా ఉంటున్నాం. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనం చూస్తే చూడండి. అయితే యథార్థంగా ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, ఇది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించి వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యథార్థంగా దేవుని ఆరాధించేవారు కావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆత్మ సత్యంతో దేవుని ఆరాధించే వారంగా ఉంటున్నాము. కాబట్టి అట్టివారే కావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవాళ్ళను. కాబట్టి మనము ఆయనను ఆరాధించే బద్దులమైంటున్నాము. మరి 24 జీవులు, పెద్దలు, మరి దూతలు, గణదూతలు, సమూహము, శరాపులు దేవుని పరిశుద్ధుని మానక స్తుతింపబడిచినటువంటి ఆ యొక్క ధన్యతను దేవుడు వదులుకొని నీ కొరకు నా కొరకు ఎంతో కృప కలిగిన వాడై ప్రేమను చూపించి నేను కూడా దేవుని స్తుతించి ఆరాధించాలని దేవుడు తన యొక్క కృపనిచ్చి తన స్వరక్తం ఇచ్చి మనకు కొన్నవాడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆయన మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామం విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. కాబట్టి మరి మన తండ్రి అయిన దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను మనము ఎంతగానో మరి దేవునికి మరి మనము స్తుతి యాగం చెల్లించే వారంగా ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బతికించెను. ప్రియ దేవునికి బిడ్డలారా, మనము పాపం చేత అపరాధం చేత పరిచేసినటువంటి వారం, చచ్చిన వారంగా ఉన్నాం. కానీ క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. ఎట్లు బ్రతికించినాడంటే, యేసు క్రీస్తు ప్రభు వారు మరి సిలువలో రక్తం కార్చి శ్రమపడి చనిపోయి తిరిగి మూడో దినం లేచిన రీతిగా ఆయన ఏ రీతిగా అయితే పునరుత్థానుడై లేచినాడో, అదే రీతిగా నేను నన్ను కూడా తనకు జీవాన్ని ఇచ్చి మనం పునరుత్థాన జీవం మనకు దయచేసిన వాడుగా ఉంటున్నాడు. యేసు ప్రభు ఏ రీతిగా అయితే ఆరోహణమైనాడో ఆ రీతిగా మనం కూడా ఆయన వచ్చి తీసుకొని వెళ్ళినట్టున్నాడు. నేను వచ్చి మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్తా అంటున్నాడు. కాబట్టి తన రాజ్యంలో నిత్యం ఉండడానికి మనం తీసుకొని వెళ్ళనంటున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనము ఆరాధించే బదులమంటున్నాము. కాబట్టి ఆ యొక్క నిత్యత్వంలో తీసుకోవడానికి మనం తిరిగి రానంటున్నాడు. ఆ దేవుని మరి ఈ లోక యాత్రలో మనం ఉండి మన పరిశుద్ధతలో జీవించి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులంగా ఉండి కడగబడి మరి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఆయనను మరి స్తుతించి కొనియాడి ఆయనను గణపరిచి మరి ఆ రీతిగా మనము మన యొక్క పరిస్థితిని, మన యొక్క స్థితిని, ఉన్నటువంటి స్థితిని చూస్తే పాపం అపరాధం చేత చచ్చిపోయినటువంటి మనము పరిచర్యను ఆయన జీవాన్ని మనలో ఉంచినాడు, జీవం మనలో దయచేసినాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని మరి తిరిగి జీవింపచేసిన వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క జీవము మనకు ఇవ్వడానికి మరి మనకు దయచేసిన వాడుగా ఉంటున్నాడు. తిరిగి ఆయన రానెట్టినాడు. తీసుకొని ఎక్కడ పోతాడంటే మనం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. నా తండ్రి ఇంట 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనేలా మీరు చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెలిచినాను. మీకు స్థలము నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండు స్థలంలో మీరు నుండిలాగున మరలా వచ్చిన అద్దం ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఆయన వద్ద ఉండడానికి మనం తీసుకొని పోతా. కాబట్టి మనం ఈ లోకంలో యాత్రికులము. కాబట్టి ఆయన నిరంతరం ఆయనను స్తుతించే భాగ్యము, నిత్య జీవం గల భాగ్యం గలవారమై ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క నిత్య జీవంలో ప్రవేశించేటువంటి మనము దేవునికి నిరంతరం స్తుతి యాగం చెల్లించి మన జీవఫలము అర్పించే వారంగా ఉంటున్నాం. చివరిగా మాట చూసుకొని దేవుని ఆరాధనలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలం అర్పించుదము. ప్రియ దేవునికి బిడ్డలారా, దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయవారంగా ఉండాలి. ఆయన నామం ఒప్పుకొనుచు జీవఫలం అంటే మన యొక్క జీవఫలం, మన యొక్క స్తుతి అర్పణ మనకు అర్పించి దేవునికి మరి స్తుతి యాగం చెల్లించే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన స్తుతించే బద్దులమై ఉంటున్నాం. కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయుట ద్వారా దేవుడు నీ యందు నా యందు సంతోషించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ గొప్ప ధన్యతను వదిలిపెట్టుకొని నన్ను కూడా నీ యొక్క నా యొక్క ఆరాధన దానికి యథార్థంగా మనం ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుడు ఈ రీతిగా మనల్ని ఆరాధనలోకి దేవుడు నడుపుగాక. ఈ వాక్య భావం దేవుడు దీవించుగాక.